ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని వచ్చాము తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం కూడా ప్రతిపట్టుగా దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. కాబట్టి మనం ఉదయం ముగించిన దగ్గర నుంచి ఈ పూట స్టార్ట్ చేసుకుందాం. ఇష్టులు, దేవునికి ఇష్టులు ముగ్గురు: విశ్వాసులు, యథార్థవర్తనులు, సత్యవర్తనులు. ఇంకా మనకి 8 లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక పాటలో కరగంటలో చేసేస్తాను. ఒకసారి పాట వేస్తాను. ఆ పాటలో మీకు వరుసనన్నీ వస్తాయి. నీతి న్యాయములు జరిగించేవారు అనేది కూడా వస్తుంది. అది మనం ఒక గంట చెప్పుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ దాని మీద మనం సెమినార్ కూడా చేస్తాం. ఓకేనా? ఒకసారి పాట ఉదయం వెళ్ళిపోయాం కాబట్టి ఒకసారి వింటూ తర్వాత మనం భాగంలోకి వెళ్దాం. ఇష్టులు సత్యవర్తనులు, దేవునికి ఇష్టులు. ఇష్టులు యథార్థవంతులు, దేవునికి ఇష్టులు. ఇష్టులు విశ్వాసులు, దేవునికి ఇష్టులు. ఇష్టులు భక్తిపరులు, దేవునికి ఇష్టులు. ఇష్టులు భయభక్తులు గలవారు, దేవునికి ఇష్టులు. ఇష్టులు నీతిని వెంబడించువారు, దేవునికి ఇష్టులు. ఇష్టులు నీతి న్యాయములను జరిగించువారు, దేవునికి ఇష్టులు. ఇష్టులు దేవుని మార్గములో నడచువారు, దేవునికి ఇష్టులు. దేవునికి ఇష్టమైన దానిని జరిగించు ప్రతివారు నిత్య జీవములోనికి ప్రవేశించును. ఇష్టమైన దానిని జరిగించు ప్రతివారు నిత్య జీవములోనికి ప్రవేశించును. దేవునికి ఇష్టమైన దానిని జరిగించు ప్రతివారు నిత్య జీవములోనికి ప్రవేశించును. కొన్ని లక్షణాలు వచ్చినాయి, విన్నారు కదండి. సత్యవర్తనులు ఇష్టులు, యథార్థవంతులు ఇష్టులు, విశ్వాసులు ఇష్టులు. పాటలో సత్యవర్తనలను ఎందుకు పెట్టానంటే వాక్యానికి సంబంధించింది కాబట్టి అది ముందు పెట్టానంటే, పాఠం కాబట్టి విశ్వాసులని ముందు పెట్టాను. ఇంకేం వచ్చినాయి అంటే మీకు
భక్తిపరులు, భయభక్తులు గలవారు, నీతిని వెంబడించువారు, నీతి న్యాయాలు జరిగించువారు, దేవుని మార్గంలో నడుచువారు, దేవుడికి ఇష్టమైన దానిని జరిగించు ప్రతివారు నిత్య జీవంలోనికి ప్రవేశించును. సత్యవర్తనలకు మీకు రెఫరెన్స్ ఇచ్చాను, యథార్థ వర్తనలకు మీకు రెఫరెన్స్ ఇచ్చాను, విశ్వాసులకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఇచ్చాను, కీర్తనల గ్రంథం 16:3 చూడండి. భక్తిపరులు, కీర్తనల గ్రంథం 16:3 16:3 నేను ఇలాగందును. ఆల్రెడీ మీరు చదివేశారు కాబట్టి కీర్తన. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు అంటే భక్తులు దేవునికి ఇష్టలు. మనం భక్తి పరులుగా ఉండడం దేవునికి ఇష్టం. దీని గురించి ఆయన గంట సేపు ఏం చెప్పుకోవడం అవసరం లేదు కదా. భక్తి అంటే ఏంటి? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయే భక్తి. అంటే పాపం చేయకుండా ఉండడం అనేది భక్తి. ఈ భక్తి పరులే దేవునికి ఇష్టలు. వాళ్ళకి మాత్రమే దేవుడు పరలోకం ఇస్తాడు. భయభక్తులు గలవారు. ప్రసంగి గ్రంథం 12:13 ప్రసంగి గ్రంథం 12:13 ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. భయభక్తులు అనే మాట అంటే చూడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. విధిగా ఇచ్చాడు అంటే ఇష్టమనా, ఇష్టం లేదనా? మానవ కోటికి విధి ఏంటి? భయభక్తులు కలిగి జీవించడం. మనం భయము భక్తితో ఉండడమే దేవునికి ఇష్టం. నీతిని వెంబడించడం ఇష్టం, నీతి న్యాయాలు జరిగించడం ఇష్టం. ప్రసంగి గ్రంథం 12:13 ఉంది. దేవుని మార్గములో నడుచువారు, దేవునికి ఇష్టమైన దానిని జరిగించు ప్రతివారు నిత్య జీవంలోనికి ప్రవేశించిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 మన టార్గెట్ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 విశ్వాసమును బట్టి హనోకు దగ్గర మనల్ని పెట్టుకుందామండి. హనోకు దగ్గర మనల్ని పెట్టుకుందాం. మరణము చూడకుండానట్లు కొనుక్కోబడిన. మన విశ్వాసం ఏంటంటే మరణించినను పరలోకమునకు వెళ్ళిపోతాం. ఆయన దేవుని చేత కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉండినని రాయబడింది. మనం కూడా, మనకు మరణం ఉంది, ఆయనకి మరణం లేదు, అందుకని మరణం గురించి రాయించినాం. మనం కూడా మరణానికి ముందు చెప్పండి. మనం కూడా మరణానికి ముందు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందవలెను. ఒకసారి చదవండి. ఆయన కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. కాబట్టి మనం కూడా మన మరణానికి ముందు ఈయన దేవునికి ఇష్టడిగా బతికాడని అనిపించుకుని చచ్చిపోవాలండి. సాక్ష్యం అంటే అదే కదా. ఇష్టం అంటే ఏంటో క్రైస్తవ ప్రపంచానికి తెలియదు, మనకు తెలుసు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉంటేనే మనం నిత్య జీవానికి వెళ్ళడం అనేది జరుగుతుందండి. అవునా? కాబట్టి మనం కూడా మరణించడానికి ముందు ఏమని సాక్ష్యం పొందాలి? దేవునికి ఇష్టలని సాక్ష్యం అనేది పొందాలి. ఈ పూట మనం చెప్పుకునేది పార్ట్ 4, ఒక పావు గంటలో అయిపోతుంది. 1 యోహాను పత్రిక చూడండి, 3:22 ఏమండి? ఎవరు దేవునికి ఇష్టలు? మెయిన్ పాయింట్లన్నీ 3 భాగాలుగా ఉదయం చెప్పేసి దీన్ని సింపుల్గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏమన్నా మనం భక్తులే ఇష్టలు. భక్తులే ఇష్టలు అంటే భక్తులు ఎవరు అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునేవారు భక్తులు. ఓకే, రైట్. 1 యోహాను పత్రిక 3:22 కనుక కొయ్యకొనుచు ఆయన దృష్టికి అంటే దేవుని మాటను గైకొనడం ఆయనకు ఇష్టం. ఇదే మాట మనం దాంట్లో కలుపుకోవచ్చు. దేంట్లో?
సత్యవర్తనులు అనే దాంట్లో కలిపేసుకోవచ్చు. అవునండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, నీతి న్యాయములు అనుసరించుటే నాకు సంతోషము. లోకసువార్త 12వ అధ్యాయం 32వ వచనం, రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమాయను. దేవుడికి ఇష్టం ఏంటండి? మన అందరికంటే పరలోకం ఇవ్వడం ఆయనకి ఇష్టం అంట. రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17-18 వచనాల్లో నీతి, సమాధానము, పరిశుద్ధత అనేవి దేవుడికి ఇష్టాలు. నీతిగా ఉండటం, సమాధానంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టం. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పాపము జోలికి పోకుండుట దేవునికి ఇష్టము. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఎన్ని వచ్చినాయి మనకి? ఒక 8-9 వరకు వచ్చినాయండి. ఓకేనా? ఫస్ట్ ఈరోజు ఉదయం నేను చెప్పిన 7 వచనాల్లో ఇప్పుడు నేను చెప్పినట్లు ఏది రాలా, అవునా కదా? ఓకే, రైట్. కాబట్టి మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, పరలోకానికి చేరుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం చూడ 17వ అధ్యాయం 6వ వచనం. ఆనాడు ఇజ్రాయేలీల జనాంగం ఎలా ఉన్నారంటే, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ఆ దినములలో ఇజ్రాయేలీలు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించారు. కానీ మనం మాత్రం దేవుని ఇష్టానుసారంగానే ఉండాలి. కీర్తనల గ్రంథం 119 బాగుంది చూడండి, కోడ్ లాగా. 119 అక్కడ ఉన్న మాట కూడా బాగుంటుంది. కీర్తనల గ్రంథం 119 నీ శాసనములకు నాకు ఇష్టమై ఉన్నవి. దేవుని శాసనాలు ఏంటండి? దావీదు గారికి ఇష్టమంట. మనకు కూడా ఏమి ఇష్టం అవ్వాలి అంటే దేవుని శాసనాలే ఇష్టం అవ్వాలి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో దేవుని దృష్టికి మనం మంచిగా ఉంటే ఏం జరిగింది ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, దేవుని దృష్టికి మంచిగా ఉంటే లేదా ఇష్టంగా ఉంటే ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడన్నా ఇష్టడన్నా ఒకటేనా? ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును, తెలివిని, జ్ఞానమును. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దేవుడికి ఇష్టడుగా ఉండేవానికి దేవుడు ఏం చేస్తాడంటండి? తెలివిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆనందాన్ని కూడా ఇస్తాడు. మరి దేవుడికి ఇష్టడుగా ఉంటే ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. 2:26 అయిపోయింది, ఇంకొందా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఇంకేంటి దేవుడికి ఇష్టం? ఇంకేంటి దేవుడికి ఇష్టం అంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చదువు. ఈ విషయమందు దాసుడైన వాడు, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మీరు చూసుకున్నట్లయితే పౌలు గారి కంటే ఫిలిప్పీ సంఘం వారు ఆయన అవసరతల నిమిత్తం కొన్ని వస్తువులు అనేవి ఆయనకి పంపించడం అనేది జరిగింది. అప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, మీరు నాకు పంపించిన సమస్తమును నాకు కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. విశ్వాసులు అంటండి సంఘాన్ని నడిపించే వారికి ఇచ్చిన వస్తువులు ఏంటంట? దేవుడికి ఇష్టమైన యాగం అని చెప్పడం అనేది జరిగింది. మరి మన విశ్వాసం ఉదయం కూడా చెప్పాను. ఇంకో మొక్క మనకి ఇంకో ముందుకెళ్తే ఒకటి దొరికింది. ఏంటంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. వ్రాయబడిన ప్రకారము ఏమన్నాడండి? విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు, యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా
తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి. మన విశ్వాసం ఏంటంటే చచ్చిపోయిన యేసుక్రీస్తుని 3వ దినంలో లేపిన దేవుడు మనల్ని కూడా మరణించిన తిరిగి లేపి పరలోకానికి తీసుకెళ్తాడనేది మన విశ్వాసం. ఉదయం చెప్పుకునేది ఇక్కడ రిఫరెన్స్ వచ్చిందని మీకు చూపించడం అనేది జరిగింది. పాతాళ లోకంలో ధనవంతుడు వేదన కర్మ స్థానంలోకి వెళ్ళిపోయాడు, లాజరేమో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. దేవుడు అంటున్న మాట ఏంటి? భూమి మీద నా కోసం ఎప్పుడైనా భోజనాలు పెట్టించావు, భూమి మీద నా కోసం ఎప్పుడైనా ధనం ఖర్చు పెట్టావు, భూమి మీద నా కోసం ఏదైనా చేసావు, భూమి మీద నా కోసం ఏదైనా చేసావు, భూమి మీద నా కోసం ఏదైనా చేసావని అడగట్లా. నీవు నా ఇష్టాన్ని వదిలిపెట్టేసి నీ ఇష్ట ప్రకారం దేవుడు అడిగే ఒకే ఒక క్వశ్చన్, ఇది ఒక్కటే ఏంటి? నువ్వు మరణానికి ముందు హనోకు వలె దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాలి. పొందితేనే మనకు పరలోకంలో. ఒక సువార్త 18:25 ఉంటుంది, ఒకసారి చూడండి. నీవు నీ బ్రతుకు దినములన్నీ నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అంటే నా ఇష్టాన్ని నెరవేర్చలేదని దేవుడు అతని మీద వేస్తున్న నేరం. ఒక మనిషి నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్, పాఠం బాగా అర్థమైంది. అయితే నేను దేవుణ్ణి చూపించే పనిలోకి వెళ్ళిపోతాను. కాబట్టి ఒక మనిషి నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉండకపోవడం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోవడం. ఇప్పుడు దేవునికి ఇష్టలు ఎవరు? ఆల్రెడీ మీరు విన్నారు, ఉదయం 3 భాగాలు విన్నారు, ఇప్పుడు భాగం విన్నారు. ఇప్పుడు మనం అంతా మళ్ళీ చెప్పుకుంటే మన 2వ పాఠం మిస్ అయిపోతుంది. కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. చెప్పండి, ఎవరు దేవునికి ఇష్టలు? సత్యవర్తనులు, యథార్థవంతులు, విశ్వాసులు, భక్తిపరులు, భయభక్తులు గలవారు, నీతిని వెంబడించేవారు, నీతి న్యాయాలు జరిగించేవారు, దేవుని మార్గంలో నడుచువారు, దేవుడికి ఇష్టమైన దానిని జరిగించు ప్రతివాడు నిత్య జీవంలోనికి ప్రవేశించును. ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఇష్టడు. కాబట్టి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందలేదు, దేవుడికి ఇష్టడుగా కూడా బ్రతకలేదు. కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. తర్వాత క్రీస్తు 2వ రాకలో ప్రస్తుతానికి వేదనకరమైన స్థలంలో ప్రసాదార్థిస్తే మనం కూడా మన మరణానికి ముందు ఇష్టడని సాక్ష్యం పొంది